మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వెనుటకు వేగురపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క ఆత్మ సహాయం కొరకై. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ మహాప్రేమ చేత మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగము చేత మా పాపములు దోషములు క్షమించి మమ్మును మీ పిల్లలుగా మీ సొత్తుగా ఆత్మతో ముద్రించిన కృపను బట్టి స్తుతిస్తున్నాం. నైనా మీరు ప్రేమించకపోతే మా పాప స్థితిని బట్టి మా గతి నిత్య దండన, ఉగ్రత, ఏ మంచి లేని మాయడలా మీ ప్రేమను వెల్లడిపరిచి ఈ పాడులోకము నుండి ప్రత్యేకించి నీ ప్రజలుగా చేసుకున్నందుకై స్తుతిస్తున్నాం. మరొకసారి ఈ బైబిల్ స్టడీకి తీసుకుని వచ్చి పాటలలో మీరు సహాయపడ్డారు. చదవబడిన లేఖన భాగాలు జ్ఞాపకము చేసుకొని నాతో మాతో మీ సహాయమును అందించి మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీ వాక్యము చేత మేము మేలు పొందడానికై, మీ వాక్యము ద్వారా మేము దిద్దుకొనుటకై, మీ వాక్యము చేత ప్రోత్సహించబడుటకై సహాయము చేయండి. లేఖనాలు కూడి వచ్చిన సంఘమును అల్పదాసుని మీ దయగల హస్తములకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా, దైవ గ్రంథములో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము నుండి కొన్ని లేఖనాలు మనం చదువుకున్నాం. యాకోబు గారు రాస్తూ, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. మనం ఎలాగున వాక్యము చేత జన్మించామో, మనకు క్రీస్తు ప్రభువు ద్వారా క్రొత్త జన్మ ఎలా వచ్చిందో అపొస్తలుడైన యాకోబు గారు ఈ సత్యాన్ని లేఖనాల ద్వారా వెల్లడి పరుస్తున్నాడు. ఇక్కడ గమనిస్తూ ఉండగా తొలి పంట కనబడుతుంది. 18వ వచనములో గమనిస్తే ఈ తొలి పంట అనేది బైబిల్ గ్రంథములో క్రీస్తునందు క్రొత్తగా జన్మించిన వారి గురించి వ్రాయబడి ఉంది. మనము గమనిస్తూ ఉండగా ఇశ్రాయేలు ప్రజలు వారెలాగున విమోచింపబడి వేళ్ల పాలనలో ప్రభుతో కలుసుకోబోతారో, అలాగే మనం మూడవదిగా గమనిస్తే మరొక సంగతి కూడా అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయ 4వ వచన ఆధార ప్రకారం స్త్రీ సాంగత్యము లేకుండా ప్రత్యేకంగా ప్రభువు కొరకై ఉంచబడిన ప్రథమ ఫలము కూడా కనబడుతూ ఉంది. ప్రియులారా, ఈవేళ గమనిస్తే మరొక రీతిగా మనం ఆలోచించినప్పుడు ఈ ప్రథమ ఫలం సర్వ మానవాళి కోసమై కలువరిలో తను తాను అప్పగించుకొని మరణమును ఓడించి ప్రథమముగా లేచిన వాడు ప్రథముడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు. దైవ గ్రంథములో ఒక మాట మనం చదువుకుందాం, అందరికీ పరిచయమైన మాటనే. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చూడండి. 23వ వచనం. మనం ఎలాగున పుట్టామో అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ కనెను అనే మాట చూస్తున్నాం. ఎలా కన్నాడు? సత్యవాక్యము వలన అనే మాట చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తన వాక్యము చేత నీవు నేను క్రొత్తగా జన్మించబడ్డామని అర్థమవుతుంది.
వారు అన్యజనులైనా లేక యూదా ప్రజలైనా ఇశ్రాయేలులైనా వారు క్రీస్తునందు క్రొత్తగా జన్మించిన వారు వాక్యము చేతనే. నిజముగా వాక్య సహాయము లేకుండా, వాక్యము లేకుండా, ప్రభు లేకుండా మనకు క్రొత్త జనం అనేది లేదు. ఇక్కడ తెలియచేస్తున్న మాట ఏంటంటే, తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలమని రాస్తూ అక్కడ ఆత్మీయంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువులో ఎలాగున జన్మించబడ్డామో తెలియచేస్తున్నాడు. ఆ మాట ఆ వాక్యము చేతనే పేతురు గారు కూడా రాస్తూ ఉన్నారు. దేవుని యొక్క కృప చేతనే, ఆయన బలియాగము చేతనే, ఆయన ప్రేమ చేతనే ఒక భయంకరమైన పాపస్థితిలో ఉన్న మన జీవితాలను ఈ సత్యవాక్యమనే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా క్రొత్తగా జన్మించబడ్డాం. దేవుని గ్రంథములో మరొక మాట చదువుకుందాం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం, 15-20 వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం, 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనము తెలియచేసినట్టుగానే గమనిస్తే పౌలు గారు కొరింథీయులకు రాస్తూ మరణానికి అప్పగించబడి లేచుటలో ప్రథమ ఫలం యేసుక్రీస్తు ప్రభు. ఆయన మరణానికి అప్పగించబడుటలో ప్రథముడు. దానికంటే విశేషంగా గమనిస్తే మనం లేఖనాలలో గమనిస్తున్నప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, 18వ వచనాన్ని గమనిస్తే ఆయన ఎప్పటి నుండి ఉన్నాడో, ఎంతవరకు ఉంటాడో తెలియచేస్తున్నాడు. అల్పయు ఓమేగయు ఆయనే, మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. మొట్టమొదటిగా మరణానికి అప్పగించబడి యోహాను గారు కూడా రాస్తున్నారు, ఆయన తిరిగి లేపబడ్డాడు. అలాగైతే లోకానికి ఎంతోమంది గొప్పవారు వచ్చారు, చరిత్రకారులు. పాత నిబంధన కాలములో, క్రొత్త నిబంధన కాలములో గమనిస్తే మానవుని కోసమై ప్రాణము పెట్టుటలో, తిరిగి లేచుటలో ప్రథముడు ఒక ప్రభువు అయిన యేసుక్రీస్తే. క్రీస్తు పూర్వము కానీ, క్రీస్తు సగము కానీ తిరిగి లేచిన వాడు చరిత్రలో ప్రథముడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే కొరింథీయులకు రాస్తూ ఉన్నాడు, ఆయనందు క్రొత్తగా జన్మించిన వారు ఈ సువార్త వాక్యము ద్వారా ఆయన మనకు కన్నాడు, ఈ రక్షణ భాగ్యమును కలిగించాడు, నెతృత్వాన్ని అనుగ్రహించాడు. ఈ సంకల్పములో కనబడిన మన జీవితాలలో మనము కూడా ఒకనాడు ప్రభునందు నిద్రించినప్పటికీ మనము లేపబడుతాము అనే ఒక నిరీక్షణ విశ్వసించిన వారు కూడా తెలియచేస్తున్నాడు. మరణానికి అప్పగించబడిలో ప్రథముడు యేసుక్రీస్తు ప్రభు. తిరిగి లేచుటలో ప్రథమ ఫలం ప్రభు అయిన యేసుక్రీస్తు. దైవ గ్రంథమైన వాక్య భాగములు గమనించండి. 23వ వచనం చదవండి. అధ్యాయంలోనే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలమైన క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఇక్కడ ప్రథమ ఫలము యేసుక్రీస్తు ప్రభు అని మనకు అర్థమవుతుంది. రెండవదిగా గమనిస్తూ ఉండగా తన యందు సువార్త ద్వారా, వాక్యము ద్వారా కనబడిన వారు తొలి పంటగా గమనిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలుల గురించి కూడా ఒక మాట రాయబడింది చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనం. ఇది తొలి పంట. మొట్టమొదటిగా ప్రథమముగా క్రీస్తు ప్రభు కోసమై ప్రత్యేకింపబడిన ప్రజలు ఇశ్రాయేలులు. ఆ తొలి పంట అని గమనించాలి. వారు వేరు చేయబడ్డారు, వారు ప్రత్యేకింపబడ్డారు, వారు పరిశుద్ధపరచబడ్డారు. ఇక భవిష్యత్తులో కూడా 1000 పాలనలో మనం గమనిస్తే ఆ క్రీస్తుతో ఉండబోయే ప్రజ ఇశ్రాయేలులో మనము చూడబోతున్నాం. అలాగైతే
ఈ సాయంకాలము గమనిస్తూ ఉండగా ప్రతిష్ఠింపబడిన వారు లేక ప్రత్యేకింపబడిన వారు ఇర్మియా వారిని గురించి తెలియచేస్తున్నాడు. అపొస్తలుడైన యాకోబు ప్రభువునందు క్రొత్తగా జన్మించిన వారి గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం నుండి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం, తెలిసిన మాటలే చదువుకుందాం. కాబట్టి నికోదేముతో కూడా ఈ వాక్యము లేకుండా ఒక క్రొత్తగా జన్మించకుండా నిత్యత్వము లేదు. ఈ మాటనే 18వ వచనంలో సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఇది క్రొత్త జీవితం, ఇది క్రొత్త జన్మ, ఇది తిరిగి జన్మించిన జీవితం. ఒక వ్యక్తి ఆత్మ మూలముగా నీటి మూలముగా అని మనం గమనిస్తామే. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన మాటలు కూడా మనం గమనిస్తే ఆయన మాట్లాడుతున్నాడు లోకములో ఉన్నప్పుడు. నికోదేము లా మాస్టర్, ఆయన ధర్మశాస్త్ర దేశకుడు, నిజంగా ఆయన బోధకుడు, ఆయన ప్రీచర్. కానీ బోధకుడికి క్రొత్త జన్మ తెలియదు. ఈ మాట గమనించాలి. ఒక మనిషిని క్రొత్త జీవితానికి తెచ్చేది సత్యవాక్యమే. రాత్రి వేళ కూడా మనం విన్నాం, సత్యవాక్యం మన ప్రభు అయిన క్రీస్తు. ఎందుకనగా యోహాను 14:6లో నేనే మార్గమును నేనే సత్యమును అన్నాడు. యోహాను 17:17లో మిమ్మును సత్యమునందు ప్రతిష్ఠిస్తున్నాను అన్నాడు. అలాగైతే ఈ సత్యవాక్యం యేసుక్రీస్తు ప్రభు, ఆయన సత్యవంతుడు, అనగా ఆయన యందు ఏమాత్రము కూడా అబద్ధము లేనివాడు, ఆయన పరిశుద్ధత కలిగిన వాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన దేవుడని చెప్పడానికి ఆయనకెవరికి సాటి కారు. ప్రేమించుటలో, క్షమించుటలో, దీవించుటలో, సహాయము చేయుటలో, ఒక ప్రత్యేక జీవితము కలిగి ఉండుటలో యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఆయన ప్రత్యేకత కలిగిన వాడు. గ్రంథకర్త రాస్తాడు హెబ్రీ పత్రిక 7:26లో ఆయన నిష్కలంకుడిని రాస్తున్నాడు. అలా రాస్తూ అంటాడు, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు. ఆయన మూలముగా మనం క్రొత్తగా జన్మించబడ్డాం. ఇది వాక్యము చేతనే అని పేతురు రాశాడు, యాకోబు రాశాడు, ఆ పరిపౌలు గారు రాశారు. ఇలా గ్రంథములో మనం గమనిస్తూ ఉండగా మనం ఎలాగున జన్మించబడ్డామో ఆ మాటలు, మనలో ఉన్న ప్రణాళిక, ఈ సంకల్పము నిజముగా జగత్తు పునాది వేబడుక మునిపే ప్రభు మన ఎడల ఈ ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం గమనిస్తే ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనములో అది ఆయన మన ఎడల కలిగి ఉన్న సంకల్పం. ఆయన ముందుగానే నన్ను నిన్ను ఈ యొక్క భాగ్యమునకు తేవడానికి, ఈ భాగ్యమును అనుగ్రహించడానికి, క్రొత్త జీవితాన్ని దయచేయడానికి ఆయన ముందే ఈ ప్రణాళిక కలిగి ఉన్నట్టుగా, ఈ ప్లాన్ కలిగి ఉన్నట్టుగా వాక్య భాగములో చూస్తున్నాం. అలాగైతే ఇంకొక ప్రథమ ఫలము చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం, తెలిసిన మాటనే చదువుకుందాం. 14:4లో వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యం ఎరగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండకై మనుషులో నుండి కొనబడిన వారు. వీరి యొక్క ప్రత్యేకత లేఖన భాగాలలో మనము గమనిస్తూ ఉన్నాం. ఈ సంఖ్య కూడా మొదటి వచనములో వ్రాయబడి ఉన్నది. వారు ఎవరో అనే ఉద్దేశాన్ని మనము గమనిస్తున్నాం. సరే ప్రియులరా, మనం ముందుకు వెళుతూ ఉండగా ఒక మనుషుడు క్రొత్తగా జన్మించకుండా ప్రభు అయిన క్రీస్తు యొద్దకు వెళ్ళలేడు అనే మాట గమనించాలి. నువ్వు ఎవరైనా కావచ్చు, నిత్యత్వానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి, మహిమలోకానికి వెళ్ళాలి, నీవు దేవునితో ఉండాలంటే ఇక్కడే క్రొత్తగా జన్మించాలి. అది ఆశ్చర్యమైపోయింది నికోదేము. ఎందుకనగా ఆయన చాలా వృద్ధుడుగా ఉన్నాడు. మరలా నేను తల్లి గర్భములో ఎలాగున పుట్టగలను? కాబట్టి ఎలాగున జన్మించాలో అది ఆత్మ సంబంధమైనది. ఒకసారి మనం తల్లి గర్భములో నుండి వచ్చాం,
అయితే క్రీస్తులో మనం ఎలా పుట్టామో మనకు ఒక పేరు పెట్టాడు యోహాను గారు. చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయంలోనే చాలాసార్లు ఆ మాట మనం చదువుకుంటుంటాం. ఇంకొక మారు ఆ మాట చదువుకుందాం. యోహాను సువార్త గమనిస్తే 13వ వచనం, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛ వలన పుట్టిన వారు కారు. ఆయన యందు అంగీకరించిన వారు, ఆయన యందు విశ్వసించిన వారు ఎవరో ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఈ మాట దయతో మనము గమనించాలి. క్రీస్తునందు విశ్వసించిన మన భాగ్యం, మనం దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఒక పేరు మనకు ప్రభు ఇచ్చాడు, ఆ బిరుదు. ఇది వాస్తవంగా ఒక తల్లి గర్భంలో నుండి వచ్చిన జన్మ కాదు. ఈ లోకములో కలవరి ప్రేమ చేత, ఆయన వాక్యము చేత ఎలాగున మనము జన్మించామో. తల్లి గర్భంలో చాలామంది పుట్టారు. నేటి యావత్తు ప్రపంచములు వారందరూ నిత్యత్వానికి వెళ్ళడానికి వీలు లేకపోతే కారణం ఏంటంటే, ఒకడు క్రొత్తగా జన్మించాలి. అంటే యోహాను గారు చెబుతున్న మాటలు ఏంటంటే 8వ అధ్యాయములో 21, 34, 37 వచనాలలో పాపముతో ఉన్న మనుషుడు నిత్యత్వానికి వెళ్ళే వీలు లేదు. అంటే ఈ అర్హత లేకుండా మనం నిత్యత్వానికి వెళ్ళలేం. ఒక దేవుని కుమారుడుగా, దేవుని కుమారిగా ఈ లోకములో ఉండగానే అధికారము మనం పొంది ఉండాలి. ఒక పార్లమెంటుకు వెళ్ళాలి, ఒక అసెంబ్లీకి వెళ్ళాలంటే వారికి కొన్ని అర్హతలు ఉన్నాయి. అలాగే దీనికంటే శ్రేష్టమైనది, నిత్యమును ఉండునది, శాశ్వతం ఉండునది పరలోకమే కదా. అటు నిత్యత్వానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలంటే దేవుని పిల్లలారా, భూమి మీద ఉన్నప్పుడే సత్యవాక్యం అనే యేసుక్రీస్తు మూలముగా నువ్వు జన్మించాలి. ఇలా ఎవరైతే దేవుని మూలముగా జన్మిస్తారో పాపానికి దూరంగా ఉంటారని యోహాను గారు తన పత్రికలలో రాస్తున్నాడు. 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయం మొదటి పత్రికలలో. అలాగైతే ఈ భాగ్యము మనకు ఎలా కలిగిందంటే మన యొక్క తల్లి గర్భం నుండి వచ్చిన విధానం కాదు, కానీ జగత్తు పునాది వేబడక మునిపే ప్రభు ఈ ప్రణాళిక నాకు నీకు అనుగ్రహించాడు. మనం చాలా భాగ్యవంతులం. ప్రభుకు ఎంతైనా కృతజ్ఞతలు చెప్పాలి. నిజంగా ఆయన లేకుండా ఈ భాగ్యము నీకు నాకు లేదని 18వ వచనం మనకు రుజువవుతుంది. వారు ఇశ్రాయేలులైన, వారు అన్యజనులైన వాక్యస్వరూపైన క్రీస్తు ద్వారానే ఈ భాగ్యము మనం పొంది ఉన్నాం. దేవుని గ్రంథములో మరొక మాట చదువుకుందాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం ఒక మాట చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం, ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైన కొమ్మలను పరిశుద్ధములే. మొదటి పిడికేడు అనే మాట అది తొలి పంట. ఇది యేసు క్రీస్తులో ఉన్న భాగ్యమే. ఆయన పరిశుద్ధత, ఆయన మూలముగా పుట్టిన వాడు కూడా ఆయనలో నుండి ఈ పరిశుద్ధత అనే భాగ్యమును పొందాడు. మొదటిది పరిశుద్ధమైనదైతే అందులో నుండి వచ్చే ఫలములు కానీ, వేరు కానీ అది ఏమాత్రమును కూడా ఆ పరిశుద్ధమైనదిగా ఉంటుంది. ఆయన మన ప్రభు అయిన క్రీస్తు, ఆయన ప్రథముడు, ఆయన మూలముగా ఈ భాగ్యం కలిగింది. ఇశ్రాయేలు జీవితాలు కూడా భవిష్యత్తులో ప్రభు అదే భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా భవిష్యత్తులో తన యందు విశ్వసించి ఆయన అంగీకరించిన వారు శ్రమల కాలములో, వారు 1000 ఏళ్ల పరిపాలనలో వారు కూడా ఉండబోతున్నారు. వారిని గురించి కూడా ఇక్కడ రాస్తున్నాడు. భూమి మీద ఉన్న అన్యజనులు ఈ సత్యవాక్యము చేతనే వారు క్రొత్తగా జన్మిస్తున్నారు. రానున్న కాలములో సంఘము ఎత్తబడుతుంది. ప్రకటన 4వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆకాశ మండలానికి కొనుపోబడును. అక్కడ అంటున్నాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము అంటున్నాడు. అక్కడ సంఘాన్ని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఈ సంఘము ఎత్తబడి ప్రభు యొద్దకు వెళుతుంది. అప్పుడే ప్రియులారా, 7 ఏళ్ల పెళ్లి విందు, భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలం. ఆ తర్వాత సంఘమును ఆయన వెంట పెట్టుకొని భూమి మీదకి రాబోతున్నాడు. ఆ తర్వాతనే 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభము కాబోతుంది.
అవి విశ్వసించిన వారు కూడా అక్కడ ఉండబోతున్నారు. వారి పట్ల కూడా ఆయన సంకల్పం, ఇశ్రాయేలు కూడా రక్షణ పొందుతారు. అన్యజనులుగా ఉన్న మనకు ఈ భాగ్యం. యేసుక్రీస్తు చిత్రపటం, ఇశ్రాయేలులు అదిగో ఆ ఫలం. స్త్రీ సాంగత్యము లేని వారు కూడా ఆ ఫలమని, ఆ తొలి పంట, ఆ ప్రథమ ఫలమని, ఈ మూడు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుని గ్రంథములో చూడండి, మరొక వచనాన్ని చదువుకుందాం. 19వ వచనం, నా ప్రియ సహోదరులారా, దయతో చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మీరు సంగతి ఎరుగురు గనక ప్రతి మనుష్యుడు అన్నాడు. ఇప్పుడు నేను చదువుతున్నాను మరలా, సత్యవాక్యము వలన మనను తన సంకల్ప ప్రకారము కనెను అని మరి అక్కడికి వస్తున్నాను. నిజంగా ఈ సత్యవాక్యము వలన కనబడిన వారికి ఏ నామము కలిగిందంటే తెలిసిన మాటనే. యోహాను సువార్త చూడండి, 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12, 13 చదవండి. కాబట్టి విశ్వసిస్తేనే ఈ వాక్యం, అంగీకరిస్తేనే ఈ వాక్యం. ఈ సంకల్పంలో ఎవరైతే ఉన్నారో వారు అంగీకరిస్తున్నారు. ఈ సత్యవాక్యం ఎవరైతే అంగీకరించారో ఆ సంకల్పంలో ఉన్నవారే సత్యవాక్యం వలన వారు కన్నారు. పౌలు అంటాడు, ఎలా వారిని కన్నాడో ఒక మాట బైబిల్ గ్రంథంలో చదువుకుందాం. ఆ కొరింథీయులు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం. ఒక మాట 16వ వచనములో 15, 16 కలిపి ఉన్నాయి, చదవండి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు కాబట్టి సువార్త ద్వారా కొరింథీయులను పౌలు కన్నాడు. సువార్త ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన ద్వారానే నేను మిమ్మల్ని కన్నాను. అక్కడ భౌతికంగా కాదు, అది ఆత్మ సంబంధమైనది, అది పరసంబంధమైనది. ఆయన ఒక ఆత్మీయ తండ్రిగా అక్కడ కనబడుతున్నాడు. సత్యవాక్యము వలన నేను మిమ్మల్ని కంటిని అంటే యేసుక్రీస్తు ప్రేమ ద్వారానే వారు అలాగున ప్రతిష్ఠింపబడ్డారు, ప్రత్యేకింపబడ్డారు, వేరు చేయబడ్డారు. మరి ఈ సువార్త ఎదుగు వచ్చి ఈ సత్యవాక్యను విశ్వసించి దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారికి యాకోబు గారు ఒక మాట రాస్తున్నాడు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగురు గనక మాటలాడుటకు నిదానించువాడును. ముందన్నాడు, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడై ఉండవలెను. వాస్తవంగా ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు చెప్పండి. దేవుని పిల్లలు ఎలాగున ఉండాలో రాస్తున్నాడు. ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును. ముందు ఏం చేయాలి? వినాలి. ఆ మాట గమనించాలి. ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, కానీ వినాలి, కానీ మాటలాడుటకు నిదానించువాడు. కొందరు మాట్లాడుతూ ఉండగానే మరొక వ్యక్తికి ఛాన్స్ ఇవ్వకుండా వారు మాట్లాడుతుంటారు. వారు ఏమి మాట్లాడుతున్నారో వారు వినలేదు, వారు అంగీకరించలేదు, వారికి అర్థం కాలేదు. మనం అనేక సమయాలలో ఈ యొక్క పొరపాటు నీవు చేస్తూ ఉంటాం. అది కుటుంబమా, అది సంఘమా, మనం సహోదరులతో మాట్లాడుతున్నామా, దేవుని వాక్యం వినబడుతుందా? ముందు మనము వినేవారముగా ఉండాలి. అందుకే దేవుడు ఆలకించడానికి మనకు చెవులు ఇచ్చాడు. అసలు మనకు వినే ఓపిక ఉండదు. విషయాన్ని అర్థం చేసుకోకుండానే చాలాసార్లు మనం అపార్థం చేసుకుంటాం. ఎగ్జాంపుల్, 3 ప్రియమైన మిత్రులు ఉన్నారనుకోండి. ఒక మిత్రుడు వస్తూ ఉండగా 2 మిత్రులు మాట్లాడుకుంటున్నారు, సోదరులు కానీ సహోదరులు కానీ, మిత్రురాండ్లు మిత్రులు. ఆ 2 మాట్లాడుకుంటున్నప్పుడు వెనకొచ్చిన వారు ఏం మాట్లాడాడు, ఏం లేదంటే అక్కడే డౌట్ స్టార్ట్ అవుతుంది. అది ఏ రంగమైనా కావచ్చు. అది సేవా రంగమా, ఇంకా ఇతర రంగాలు లోకంలో ఉన్నాయి. ఒక స్నేహితుడు దూరం కావడానికి విషయం తెలుసుకోకపోవడం. దేవుని దాసులు ప్రభుదాస్ అంకులు గారు చెప్పేవారు, 3 స్నేహితులు ఉంటారు.
ఆ ముగ్గురు చాలా ప్రియమైన వారు, ఇష్టమైన వారు. ఆ ముగ్గురులో ఇంకా ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వారి ముగ్గురులో ఉన్నవాడు ఒక ఆయన వచ్చి, వీళ్ళిద్దరు చాలా క్లోజ్ ఉన్నారు కాబట్టి ఇద్దరు ఫ్రెండ్సే ముగ్గురు. బ్రదర్ ఇక్కడ రండి అన్నాడండి. చెప్పండి అన్న అంటే చెవిలో చెప్పాట, ఏం లేదు పో అన్నాడంట. అప్పుడు ఈయన ఏం చెప్పాడు చెవులో అంటే, ఏం లేదంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఇది ఎంత సమస్యకు దారి తీసిందంటే విననందుకు. ప్రియులారా, దీనికిగా పరిష్కారం ఉండదు అర్థం చేసుకోకపోతే. అందుకే అర్థం చేసుకోవాలి. కుటుంబంలో సమస్యలు, సంఘములో సమస్యలు, సమాజంలో సమస్యలు ఎందుకో తెలుసా? భార్యాభర్తలు వారు మాట్లాడుకుంటున్నప్పుడు సమస్యలు రాకూడదంటే నా మట్టుకైతే 3 విషయాలు గమనించాలి. 1, ఆదికాండం 2వ అధ్యాయం 18-24 చదివితే భర్త మాట్లాడేటప్పుడు భార్య మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. అక్కడ ఆదాము తన సాటైన సహకరించినప్పుడు, అవ్వ వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, పాటలు పాడతాడు, పద్యాలు పాడతాడు అనుకుందాం. ఆయన ఆలకిస్తుంది కానీ ఇంకా అనవసరంగా ఇన్వాల్వ్మెంట్ లేదు. అందుకే అక్కడ సమస్యలు లేవు. ఆమె పొరపాటు చేసిన వారు కలిసి ఉండడానికి అవకాశమైంది. ఆదికాండం 24:58 అక్కడ రిబకా మాట్లాడుతుంది. ఆ మనుషునితో, ఈ మనుషునితో నువ్వు వెళుతావంటే మాట్లాడుతుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 5-6 చదివితే పరిచారకులు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడినప్పుడు ఆలకించారు. సమస్యలకు వారు అద్భుతాన్ని చూచారు. దేవుని పిల్లలారా, 1, భర్త మాట్లాడేటప్పుడు భార్య ఆలకించాలి. భార్య మాట్లాడే భర్త కూడా నేను నీకు హెడ్ అనే మనస్సు లేకుండా నా భాగమని ఆలకించాలి. మన ఇద్దరము కలిసి కానానులో ఆలకించినట్టుగా కుటుంబం ఆయన మాట ఆలకిస్తే సమస్య ఉండదు. విని మేలు పొందారు, అంతే కదా. ఈ సాయంకాలం కుటుంబ జీవితంలో, తల్లిదండ్రుల జీవితాలలో, సంఘ జీవితంలో విననందుకే కదా సమస్యలు. అందుకే యాకోబు గారు దేవుని పిల్లలకు సత్యవాక్యం వలన క్రొత్తగా జన్మించిన వారికి ఆయన ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, ఈ అపొస్తలుడైన యాకోబు మీరు ముందు విని అన్నాడు. కాబట్టి ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాటలాడు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడు. మాటలాడుటకు, కోపించుటకు ఎవరు నిదానంగా ఉండరు, వినడానికి మాత్రం ఇష్టపడరు. ఏ ఇంటిలోనైనా చూడండి, దేవుని ప్రజలను ఇక ఎక్కడైనా చూడండి, మాటలాడుటకు వేగిరపడతారు. వినాలి అనే ఆలోచన ఉండదు. త్వరగా మాట్లాడాలి, నిదానం అనేది ఉండదు. కోపడుట కూడా అంతే ఉంటుంది. అయితే ఇలాంటి వారికి యాకోబు గారు తన పత్రికలోనే రాస్తున్నాడు. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం దయతో చదువుకుందాం. మొదటి 2 వచనాలు చదవండి. మొదటి 2 వచనాలు. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠిన తీర్పు పొందుని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండాడి అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకున్న శక్తి గలవాడగును. ఈ మాట గమనించాలి. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై. ఈ వాక్య భాగాన్ని మనము చదువుకున్నప్పుడు మాటలాడుటలో లోపము లేని వారముగా ఉండాలి. ఒక మాట గమనించాలి. నిదానించు వారముగా ఉండాలి, లోపము లేని వారముగా ఉండాలి. చాలాసార్లు మన మాటలలో దోషాలు ఉన్నాయి. కీర్తనాకారుడే ప్రార్థన చేస్తాడు. విస్తారమైన మాటలు ఏముందంట, దోషముండగా తప్పదు అని ఒప్పుకున్నాడు. ఎంత ఎక్కువగా మాట్లాడుతామో దాంట్లో ఎక్కువ దోషం ఉంటుంది. అవసరాన్ని బట్టి ప్రయోజనకరమైన మాటలు మనం మాట్లాడినప్పుడు అవి ఇతరులకు క్షేమము కలిగించే మాటలుగా ఉండాలి.
నీవు మాట్లాడుతూ ఉండగా ఎవరికైనా క్షేమముందా? నీ మాటల మూలముగా ఎవరైనా ప్రయోజనాన్ని పొందుతున్నారా? వాస్తవంగా ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడితే చాలామంది ఆశ్చర్యపోయారు. ఆయన మాటల్లో ఎంత శక్తి ఉందో వారు గ్రహించారు. ఆయన మాటలలో ఎంత మాధుర్యం ఉందో గమనించారు. నిజంగా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు లోపము లేని వారముగా నిదానించి మాట్లాడకే ప్రయత్నం చేద్దాం. ఎందుకు సమస్యలు వస్తున్నాయి? మనం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి, నిదానించి మాట్లాడాలి. అందుకే దేవుని గ్రంథములో ఒక మాట మనం చదువుకుందాం. మనందరికీ తెలిసిన మాటనే, చాలాసార్లు ఆ మాటలు మనం చదువుతూ ఉంటాం. ఇంకొక మారు ఒక మాట దయతో మనము చదువుకుందాం. చూడండి, దేవుని గ్రంథములో సామెతల గ్రంథం 8వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. 6-7 వచనాలు. 8వ అధ్యాయం సామెతల గ్రంథం 6-7 వచనాలు. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. అందుకే నేను శ్రేష్టమైన సంగతులు చెప్పేదను వినుడి, జ్ఞానము లేని వారలారా. మాటలు నిజంగా చాలా విశేషమైనవి. మన ప్రభువైన అయిన క్రీస్తు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఆలకించాలి. ఆయన మాటలు మనకు చాలా విలువైనవిగా మనం తీసుకోవాలి. జ్ఞాని గారు రాస్తూ ఉన్నారు, మీరు ఇక్కడికి రండి, శ్రేష్టమైన మాటలు నేను మాట్లాడుతున్నాను. నా మాటలలో యథార్థత ఉన్నది, నా మాటలలో సత్యం ఉన్నది. ఆ యథార్థమైన మాటలు, సత్యమైన మాటలు, శ్రేష్టమైన మాటలు మాట్లాడాడు. నిజంగా ఇవి ఒక జీవితానికి వెలవనిస్తాయి. నీ మాటల మూలముగా ఎవరికైనా క్షేమమున్నదా? నీవు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరైనా ప్రయోజనకరాన్ని పొందుతున్నారా? అందుకే దేవుని పిల్లలారా, మన మాటల ద్వారా చాలామందికి ప్రయోజనం కలగడం లేదు. కొద్దిసేపు దేవుని గురించి మనం మాట్లాడుకుంటే ఆ మాటలు ఎలా ఉంటాయి చూడండి. కావలసే నా సొంత ఆలోచనలు కాదు, కానీ దేవుని గ్రంథములో ఒక మాట చదువుకుందాం. చాలాసార్లు మనం చదువుకున్న వచన భాగాలే ఒక మాట దేవుని గ్రంథంలో నుండి మనం చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను. అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖాముఖులై నిలిచిరి. వారిలో క్లయోపాను వాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడవే ఎరగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదురును ప్రజల ఎదురును క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తై ఉండేను. ఆయన మాట్లాడుతున్న మాటలలో ఆయన ఎంత శక్తి కలిగిన వాడో, ఎంత ప్రభావం గలవాడో వారు గమనించారు. అయితే ఇక్కడ ఇంకొక సత్యాన్ని మనము గమనించబోతున్నాం. 32వ వచనములో, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములకు బోధించుచున్నప్పుడు మన హృదయములలో మనలో మండుచుండలేదా? ప్రియులారా, ఆయన మాటలు ఆత్మీయ జీవితానికి మండింప చేస్తాయి. నీ జీవితానికి, నా జీవితానికి ఉత్తేజాన్ని పరుస్తాయి. అందుకే దేవుని మాటలు విని దేవుని మాటలకు వెలువిస్తే మన జీవితాలలో ఎంత మేలుంటుంది. ఆయన శ్రేష్టమైన మాటలు మాట్లాడుతాడు. నిజంగా ఆయన నోరు తెరిస్తే కఠినత్వం అనేది ఉండదండి. ఆయన ఎక్కడైనా తప్పిదం ఉన్నదా, దోషం ఉన్నదా, అవిధేయత ఉన్నదా, ఆయనకి ఇష్టం లేని కనబడుతుందా, గద్దిస్తాడు. కాదని నేను చెప్పలేదు. ఆయన ఏం మాట్లాడినా సత్యమైన మాటలే మాట్లాడుతాడు, యథార్థమైన మాటలే మాట్లాడుతాడు, ప్రయోజనకరమే మాట్లాడుతాడు.
ఆయన మాటలు వారు వినగా వారి హృదయాలు మండించబడ్డాయి. దేవుని గ్రంథంలో చూడండి, మనం ముందుకు వెళుదాం. ఎలా మాట్లాడుతాడంటే ఆయన మాటలు ఆ లూకాసు వార్తలో చాలాసార్లు చదువుతుంటాం. 4వ అధ్యాయం బహుశా 22వ వచనం చూడండి. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యేసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా, ఒకవేళ ఈ బాబు ఎవరు, ఈ అమ్మాయి ఎవరు? వారి మాటలలో ఎంత జాగ్రత్త ఉంది. మనకు చదువున్నా లేకపోయినా మన మాటలలో సంస్కారం ఉండాలి. మన మాటలు ప్రయోజనము కలిగించేటివిగా ఉండాలి. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇతరులకు ఆదరించే మాటలు ఉండాలి. దేవుని గ్రంథంలో చూడగా, నా ప్రియ సహోదరులారా, మీరి సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు ముందుగా వెనుటకు వేగిరపడాలి. ఎవరైనా మనతో మాట్లాడుతున్నారా, ఆ విషయాలు ముందుగా మనం వినడానికి ప్రయత్నం చేయాలి. చాలామంది ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతుండగా వారు అంగీకరించలేదు, వారు తృణీకరించారు. ఆయన దేవుని కుమారుడని వారు ఇష్టపడలేకపోయారు. ఆయన ప్రత్యేకతను వారు తట్టుకోలేకపోయారు. కానీ అర్థమైన వారు ఆయన మాటలకు విలువిచ్చారు. ఎవరైతే వారు ఆయన మాటలకు లోబడ్డారో, ఆయన మాటలు విన్నారో, వారు విశేషంగా దీవించబడ్డారు. అటు ఆధ్యాత్మికంగా భౌతికంగా. ఏవేవో వినాలని చెప్పడం లేదు, వినకూడనివి కూడా ఉన్నవి, అవునా కాదా? దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మన ఆత్మీయ జీవితం కొరకై మాట్లాడుతూ ఉన్నప్పుడు నిన్ను తప్పకుండా దేవుని పిల్లలారా వినాలి. ఈ విషయాలు ఎలా ఉండాలి అంటే, వేగిరపడువాడును, ఈ విషయాలలో వేగిరపడువాడుగా మనం ఉండాలి. దేవుని గ్రంథములో మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలామంది ఆశ్చర్యపడ్డారు. మన మాటలు ఎలా ఉన్నాయి? యథార్థంగా ఉన్నాయా? నిజంగా మన మాటలలో అవి సత్యముతో కూడినవా? మన మాటల మూలముగా ఒక్కరైనా ఆదరించబడుతున్నారా? మనం మాట్లాడేటప్పుడు దుఃఖములో ఉన్నవారు ఆదరించబడాలి. మనం సంభాషిస్తూ ఉన్నప్పుడు ఇతరులకు క్షేమము కలిగేటట్లుగా మాట్లాడి హృదయాలు తెరవబడాలి. దేవుని పిల్లలారా, మంచిగా మాట్లాడుకుందాం. మనం ఎవరితో మాట్లాడినా వారు పేదలని ఒక రీతిగా రెస్పెక్ట్, వారు ధనికులని మరొక రీతిగా రెస్పెక్ట్ కాకుండా ప్రభు పిల్లలుగా మనం అందరితో ప్రభు మనసు కలిగి మాట్లాడాలి. కానీ వినేవారి గురించి రాస్తున్నాడు. ఇలాంటి మాటలు జాగ్రత్తగా తీసుకోవాలి. అవి నీ జీవితానికి ఉదాహరణ. మీ నాన్న చెబుతున్నాడు నువ్వు మంచిగా చదువుకోవాలని, నువ్వు తిరుగుబడుతున్నావు, పెద్దగరికి అర్థమవుతుంది. మీ అమ్మ చెబుతూ ఉంది నీకు వంట నేర్చుకోవాలని, నీకు ఇష్టం లేదు. ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత నీ పరిస్థితులు సరిగా ఉండవు. నీ ఆత్మీయ జీవితం కోసమే సేవకులు, పెద్దలు, పరిచారకులు అనేకసార్లు మాట్లాడుతారు ప్రభు పక్షాన. నీవు రిజెక్ట్ చేస్తున్నావు, అందుకే నీ జీవితంలో గొప్ప నష్టం కలిగింది. భార్యాభర్తలు మంచిగా మాట్లాడుకోవాలి, సహోదరులు మంచిగా మాట్లాడుకోవాలి, కుటుంబంలో మనము మంచిగా అవి మాటలు వినాలి. దేవుని గ్రంథములో అందుకే చూడండి, సామెతల గ్రంథం చూడండి 10వ అధ్యాయం. కొద్ది టైం ఉంది, చదువుకుందాం. సామెతలు 10:19, 10వ అధ్యాయం 19వ వచనం చూడండి. సామెతల గ్రంథం 10:19. ఆ విస్తారమైన మాటల్లో దోషముండక, నిజంగా విస్తారమైన మాటలు మాట్లాడుతున్నామా? అవి ప్రయోజనము లేనివే కదా. అవి నీ ఆత్మీయ జీవితానికి గొప్ప నష్టాన్ని. ముసలమ్మ ముచ్చటలు తిమోతి గారు రాస్తారు కదా. ఈనాడు విశ్వాసులు ఎక్కువగా కథలు చెబితే, నవ్విస్తే, అటువంటి ప్రసంగాలకు చాలామంది ఇష్టపడతారు. ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే ఎవరికి ఇష్టం ఉండదు. ముసలమ్మ ముచ్చటలు మన జీవితానికి మేలు కలిగించవు. అవి విస్తారమైన మాటలే కదా. అబద్ధముతో కూడిన మాటలు ఎలా ఉంటాయంటే, పెద్దలు చెబుతారు,
శనగకాయలు తినడం ఎవరికైనా ఇష్టం ఉండదా? ఉడకబెట్టిన తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంటుంది. అలా ఉంటాయనకండి. అవి ఎంతసేపు అని వినడానికి ఇష్టపడతాం. నీ భవిష్యత్తును కూర్చున్న మాటలు, నీ క్షేమానికి కూర్చున్న మాటలు మీ తండ్రి గారు చెబుతున్నారా, మీ తల్లి గారు చెబుతున్నారా, బాధ్యత కలిగిన దేవుని ప్రతినిధులు చెబుతున్నారా? నువ్వు రిసీవ్ చేసుకుంటే, నువ్వు అంగీకరిస్తే దేవుని పిల్లలారా మనము దీవించబడతాం. అందుకే ఇక్కడ జ్ఞాని చెబుతున్నాడు, విస్తారణ మాటలు ఏముంది, అవి వినవలసిన అక్కరలేదు, వాటికంత ఆతృత వద్దు. అది పవిత్రతను చేకూర్చవు, నీ సాక్ష్యమును పాడు చేస్తాయి, నీకు భక్తిహీనతలోనికి నడిపిస్తాయి. దేవుని గ్రంథంలో చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. 13వ అధ్యాయం 3వ వచనం, 13వ అధ్యాయం 3వ వచనం. తన నోరు కాచుకున్నవాడు తను కాపాడుకొనును, ఊర కొనక మాట్లాడువాడు తనకు నాశనము. గమనించారా? తన నోరు కాచుకున్నవాడు, ఎంత మంచి మాట, తన్ను కాపాడుకొనును. తన నోరు కాచుకున్నవాడు కాపాడబడుతాడు. ఊర కొనక మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఈ మాటను ఒక్కసారి మీరు గమనించండి. ఊరక మాట్లాడడం ఏం ప్రయోజనం లేదు. ఒక సోమరితనం ఇలాగే చేస్తుందండి, ఊరక మాట్లాడుకోవడం. ఇవి ప్రొద్దుబోనే మాటలు, ఇవి జీవితానికి మేలు కలిగించవు. నీ స్నేహితునితో మాట్లాడుతున్నావా, నీ దేవునితో మాట్లాడుతున్నావా, నీ సహోదరుడితో మాట్లాడుతున్నావా, అందులో నీకు మేలుంటుంది ఆత్మీయుడైతే. దేవుని గ్రంథములో మరొక మాట చదువుకుందాం. 17వ అధ్యాయం సామెతల గ్రంథం 28వ వచనం చూడండి. సామెతల గ్రంథం 17 దయతో 28వ వచనం చూడండి. 17:28. ఒకడు మూఢుడైనను మౌనముగాను నెడల జ్ఞానిని ఎంచబడును, అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. వారే అలాగ మౌనంగా ఉంటే, ఒకడు మూఢుడే కానీ తన పెదవులను, తన నోరును మౌనంగా ఉంచుకున్నాడు. ప్రపంచానికి ఎలా కనబడతాడంటే ఇతడు వివేకి, అంటే జ్ఞానము గలవాడు. మరి దేవుని పిల్లలారా, మనం ప్రభువు పిల్లలం. మన ప్రియ ప్రభువారు ఆయన అవసరము లేకుండా ఎప్పుడు కూడా మాట్లాడినట్టు గ్రంథములో మనకు కనబడదు. అందుకే ఈ లేఖనాలలో, కాగా నా ప్రియ సహోదరులారా మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకును వేగరపడువాడును మాటలాడుటకు నిదానించువాడుగా ఉండాలి. ఎప్పుడైనా మనం నిదానించామా? కొన్ని మార్లు పరిస్థితుల్లో ఉంటాయంటే, వారికంటే పెద్దలు మాట్లాడుతున్న వెంటనే రిప్లై ఇస్తారు. కాలేజీలో చూడండి, ఈ విద్యార్థి జీవితం ఒక ఉన్నత దశకు వెలగపడే కారణం ఏంటంటే, వారు అక్కడ చూపుతున్న విధేయతకు బదులుగా వ్యతిరేకంగా నిలబడడం. వారి చేతులతోనే వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఒక దైవిక హృదయము కలిగిన జీవితాలకు ఈ మాటలు క్షేమాన్ని కలిగిస్తాయి, ఈ మాటలు మేలు కలిగిస్తాయి. గ్రంథంలో యేసు ప్రభుకున్న సాక్ష్యం ఏంటంటే, ఆయన మాట్లాడినట్లుగా ఎవరును ఎప్పుడు కూడా మాట్లాడలేదు, మేము వినలేదు అంటున్నారు. యేసు ప్రభు అంత గంభీరంగా ఆయన మాట్లాడేవాడు. దేవుని పిల్లలారా, మనము వినే మనస్సు కలిగి ఉండాలి. రెండు, మాట్లాడే విషయంలో ఎలా ఉండాలో దేవుని గ్రంథంలో రాశాడు. ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం, అనుకున్న టైంలోనే 30వ వచనం చూడండి. 29:30. 29:30. మత్తయి సువార్త చూడండి, 12వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 12వ అధ్యాయము 22వ వచనం చదవండి. 36వ వచనం చదవండి. 36. నేను మీతో చెప్పున్నదేమనగా, ఈ లేఖనాలలో గమనిస్తూ ఉండగా 12వ అధ్యాయములో 36వ వచనములో 37వ వచనంలో గమనిస్తే, ఇక్కడ
మనుష్య కుమారుడు నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అవి లెక్కలోనికి తీసుకుంటాడు, లేక అవి తీర్పులోనికి తీసుకుంటాడని మనకు అర్థమవుతూ ఉంది. ఈ మాటలు దయతో గమనిద్దాం. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పునందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునందుదువు. ఈ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. శిష్యులకు ఆయన ఇచ్చిన సందేశం. దేవుని గ్రంథంలో ఇలాగున చాలా విషయాలు రాయబడ్డాయి. ఒకవేళ దేవుని మాట వింటే ఎలా ఉంటుంది మన పరిస్థితి? దేవుని మాట మనం వినగలిగితే నిజంగా మనం ఎలా ఉంటామో బైబిల్ గ్రంథంలోనే ఒక మాట చదువుకుందాం. మనందరికీ బాగా తెలిసిన మాట క్రొత్త నిబంధనలో చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు వాడు చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. ఆయన మాట వింటే తట్టుకోగలం. ఒక పునాది మీద కట్టబడిన గృహము వరదలకు, గాలికి, తుఫానుకు అది తట్టుకోగలదు. కారణం, పునాది మీద కట్టబడింది. నీ జీవితంలో శ్రమగుండలో వెళుతుండగా తట్టుకోవాలి, నిలబడాలంటే ఆయన మాటలు ఎవరైతే వింటారో. కాబట్టి దేవుని గృహాలలో ఈ విషయాన్ని గమనించాలి. మనం మన కుటుంబాలలో ఆయన మాట వింటే మన గృహాలు కట్టుకోగలం. అంతే కదా? ఎందుకు ఈవేళ దాంపత్య జీవితాలు పాడవుతున్నాయి, వేరైతున్నారు, వెడిపోతున్నారు? వారు ఒకరికంటే ఒకరు గొప్పగా తమ్ము గురించి తాము చెప్పుకోవడం, దేవుని మాట వినడం లేదు. ఎగ్జాంపుల్, ఒక పురుషునికి ప్రభు ఇచ్చే హితోపదేశం, నీ భార్యను ప్రేమించు. భార్యకిచ్చే ఒక సందేశము దేవుడు, నీ భర్తకు లోబడు. ఇవి చాలాసార్లు కుటుంబాలలో కనబడవు. కాబట్టి ఇల్లు ఏమవుతున్నాయి? ఇసుక మీద కట్టిన ఇల్లు వలె అనేక గృహాలు పడిపోతున్నాయి. దేవుని పిల్లలారా, కట్టుకునేది మన చేతిలోనే ఉంది. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొను, 3 రాలు పెరికి వేస్తుంది. ఇలా దేవుని గ్రంథంలో చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు రాపించాడు. అందుకే ఎందుకు వినాలి? నీ ఆత్మీయ జీవితము పరిశుద్ధాత్మతో బండన క్రీస్తు మీద స్థిరంగా నీవు నిలబడి కట్టబడాలంటే ఆయన మాట వినాలి. ఒకటి, ఆయన మాట విన్నప్పుడు తట్టుకోగలం. విశ్వాసి కొంచెం శ్రమ వస్తే ఎందుకు తట్టుకోలేడంటే ఆయన మాట వినడము లేదు. ఆయన మాట వినడం అంటే అర్థం ఏంటి? ఉదాహరణకు ఒక మాట గమనిద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాను వివాహములో ద్రాక్షారసం అయిపోయింది. 5వ వచనంలో వారు మరియ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఆమె వచ్చి ఎవరు చెప్పింది? యేసు ప్రభుతో చెప్పింది. మరలా ఆమె అంటుంది, ఆయన మీతో చెప్పున్నది చేయండి. మనం ఎప్పుడైతే ఆయన చెప్పులో చేయగలుగుతామో మన లోటు తీరుతుంది. మనం అద్భుతాన్ని చూడగలం, అవమానము దొరలింపబడుతుంది. దేవుని పిల్లలారా, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఆయన మాటను వింటున్నావా? వినుటకు వేగిరపడువాడుగా ఈ అనుభవాన్ని కలిగి ఉందాం. మాటలాడుకు నిదానించాలి. వినుట విషయంలో దేవుని మాటల పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకే లూకాసు వార్త 10వ అధ్యాయములో 39వ వచనములో మరి ఆయన పాదముల దగ్గర ఉండి ఆయన మాటలు వింటుంది. ఈ లోకములో మన జీవితానికి మిన్నైనది, మిక్కిలి వెలవైనది ప్రభువు మాటల కంటే మనకు ఏవి కూడా ముఖ్యము కావు, నా మట్టుకైతే. ఇది అర్థం చేసుకుంటే మన కుటుంబాలు నిలబడతాయి, మన ఆత్మీయ జీవితం స్థిరంగా ఉంటుంది. దుష్టుడు వచ్చి నీ మీద దాడి చేస్తున్న ఒక యోబు లాగా నీవు ప్రభు కొరకై
నిలబడగలం. అందుకే ఇక్కడ ఇంత విశేషంగా ఆయన రాశాడు. దేవుని పిల్లలుగా ఇక సమయం కూడా అయిపోయి ఉండగా దేవుని మాటలు విందాం. అలాగైతే మనము కూడా మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలో గ్రంథంలో చూశాం. కొందరు మాట్లాడుకున్నారు సహోదరులు. వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే తెలిసినవే, కానీ నిజంగా ఆత్మీయులు మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయో చూడండి. తెలిసిన భాగమే. సమూయేలు రాసిన 2వ గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనములో రెండవ వచనము గమనించండి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయాన్ని మొదటి వచనం నుండి చదవండి. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయేను. వారి మాటలు వారు కలిసిపోయేటట్లు చేశాయి. దావీదు యోనాతాను మాట్లాడుకుంటుండగా వారి హృదయాలు కలిసిపోయాయి. ఇక్కడ అరమర లేనట్టుగా మనకు అర్థమవుతుంది. హృదయాలు కలిసిపోయేటట్లుగా మాట్లాడారు. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించాడు. ఎంత మంచిగా మాట్లాడాడో! ఆయన మాటలు చాలించినప్పుడు దావీదు యోనాతాను హృదయాలు కలిసి పోయాయి. ప్రియులారా, సమయం లేదు కానీ ఇది చాలా విలువైనటువంటి సందేశమే. మనం మాట్లాడుతున్నప్పుడు హృదయాలు కలవాలి, మన హృదయాలు కలిసిపోవాలి. చాలాసార్లు మాట్లాడుకుంటాము కానీ మన హృదయాలు, మన మనసులు కలవడం లేదు. ఉదాహరణకు హృదయాలు కలిసిపోయేటట్లు వారు మాట్లాడుకున్నారు విశ్వాసులు. మనం ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటున్నాం అనుకండి, అది స్వీకరించే రీతిగా ఉందా లేదా అని మనసుకు, నా మనసుకు ఖచ్చితంగా తెలుసు. అలాగైతే దావీదు యోనాతానులకు మాదిరి జీవితం, హృదయాలు కలిసిపోయేటట్లు ఉన్నాయి వారి మాటలు, వారి సంభాషణ. నాకు ఆశ్చర్యమవుతుంది. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనములో మొర్దెకై గారు మాట్లాడుతుండగా యూదా ప్రజలకు, తన దేశ ప్రజలకు నిజంగా ఇష్టము ఉందంట. అతడు ఇష్టము ఉన్నట్టుగా మాట్లాడాడు. ఆ మాట చదువుకుందాం చూడండి, మనం ఇంకా ముగించుకుందాం. ఎస్తేరు గ్రంథం చూడండి 10వ అధ్యాయం 3వ వచనం. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం. యూదుడైన మొర్దెకై ఈ మాట ఒక్కసారి ఆలోచించేయండి. యూదుడైన మొర్దెకై తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు ఆయన సమాధానముగా మాట్లాడడం, తన ప్రజలందరికీ ఆయన ఇష్టడుగా ఉన్నాడు. అది చాలా విశేషమైన మాట. పరిశుద్ధాత్ముడు మన మేలు కొరకై ఆ మాటలు రాపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏంటని గమనిస్తే, మొర్దెకై హెచ్చింపబడిన తర్వాత తన ప్రజలను మరిచిపోయినవాడు కాడు. తన దేవుడు తనను ఎంతగా హెచ్చిస్తున్నాడో తన ప్రజల పట్ల కూడా అలాంటి మనస్సు కలిగి, అసలు మనకు ఒకరితో ఇద్దరితో సమాధానంగా మాట్లాడడానికి ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, యూదుడైన మొర్దెకై తన వారందరితో అన్నాడు. కొన్నిసార్లు ఆశ్చర్యం ఏంటంటే, ఏమనుకోవద్దండి, ఇంట్లో ఉన్న వాళ్ళకి కొద్దిమందికి మాటలు ఉండవు. తన వారందరితో మాట్లాడాడు. అసలు ఆయన ఎలాంటి వాడంటే, తన జనుల యొక్క క్షేమము విచారించువాడు. అలాంటి వారిని ఎవరైనా ఇష్టపడరా? వారితో సమాధానముగా మాట్లాడుతాడు, వారి క్షేమము గురించి ఆలోచిస్తాడు, విచారిస్తాడు. ఆదికాండము 50వ అధ్యాయములో 20 వచనాలలో యోసేపు తన సహోదరులతో ప్రీతిగా మాట్లాడి వారిని ఏం చేశాడు? ఆదరించాడు. ప్రభు సహాయం చేస్తే వచ్చే బైబిల్ స్టడీలో మనం నేర్చుకుందాం. అమ్మా, ఇప్పుడు దేవుడు నీతో చెబుతున్నాడు, యవనుడా, యవనస్తురాలా, నీవు ఆయన మాట ఇంకా వినకపోతే, యోహాను సువార్త 5:24,
నీవు ఆయన మాట విని ఆయన విశ్వాసం ఉంచితే ఎంత ఘోర పాపివైన పాపము నుండి విడిపించబడి, శాపము నుండి విడిపించబడి, తీర్పు నుండి విడిపించబడి నిత్య జీవాన్ని పొందుతావు. ఈ రాత్రి కాలం యేసు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన తెలియచేస్తున్న మాటలు ఏంటంటే, ఆయన మాటలు వింటే, ఆయన మాటల యందు విశ్వాసం ఉంచితే రాబోయే తీర్పును, శిక్షను అగ్ని తప్పించి నీకు ఉచితంగా పరలోకాన్ని ఇవ్వబోతున్నాడు. ఇంతకాలము ఎవరెవరో నీతో మాట్లాడారు, వారి మాటలు విన్నావు. అవి నీ జీవితానికి మేలు కలిగించలేదు, క్షేమము కలిగించలేదు. ఈ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు వింటావు. ఆయన మాటలలో పవిత్రత ఉంది. కీర్తనకారుడు మాటలు రాస్తాడు, ఆయన మాటలలో పవిత్రత ఉంది. ప్రభు యొద్దకు రా, ప్రభు అయిన క్రీస్తు విశ్వాసం ఉంచు, నీకు ఉచితంగా నిత్య జీవం. విశ్వసించిన మనము కూడా ఒక సెకండ్ వాలిపోయి దేవుని మాటలు ఆలకిద్దాం. రూతమ్మ మేలు పొందినట్టుగా, దైవ గ్రంథములు అనేకులు మేలు పొందినట్టుగా మనం కూడా మేలు పొంది సాగిపోదాం. దేవుడి చిన్న సందేశం మన కొరకై దీవించును. ప్రేరేపింపబడిన వారు ఎత్తబడిన వాక్యం ఫలించడానికై ప్రార్థన చేస్తారు.